ఇప్పుడు మరొకసారి బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వస్తున్నటువంటి కేసీఆర్ గారిని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారు? వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్రతిష్ట పాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ పార్టీలో కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది బీజేపీకి సంబంధించిన ఎన్నికల కమిషన్. మా ఇద్దరికీ ఆ అరుదైన అవకాశం దక్కింది. సో దానిలో కారణం ఏంటంటే అసలు వెంకట్రామరెడ్డికి ఎందుకు ఓటేయాలి? ఎందుకంటే ఇప్పుడు బ్లాక్మెయిల్ మోసగాడు అనేది అందరికీ తెలుసు. మరి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ గోస వెంకట్రామరెడ్డి తీసుకున్నాడు. ఖచ్చితంగా నేను ప్రజల మధ్యలో ఉండి సేవ చేశాను. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా. కాంగ్రెస్ పార్టీ వేవ్ బలంగా తెలంగాణలో ఉంది. ఓవైపు బీజేపీ మోడీ చరిష్మా. నా పేరు చెప్తే ఓట్లు రావు. సింబల్ మీద నేను గెలుస్తా. ఇదేమో వైట్ పేపర్ అంటుంది, కానీ మీ మీద పెద్ద ఎత్తున ఆరోపణ ఏంటంటే అందులో సంశయం ఉండకూడదు, ఆలోచన ఉండకూడదు. గత ప్రభుత్వంలో కానీ అంతకు ముందు పనిచేసినటువంటి ప్రభుత్వంలో కానీ ఇదంతా అయిందనే కదా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి 2 రోజులు. మీకు ఫేవర్గా ఉన్నటువంటి గ్రౌండ్ మెదక్లో మరి బీఆర్ఎస్ పార్టీ మంచిగా పనిచేయలేదు. బీఆర్ఎస్ పార్టీ ఖరాబ్. మల్లన్న సాగరు, కొండపోజమ్మ సాగర్ నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆ రైతులకి ప్రజల నిమిత్తం, ప్రజల కొరకు కాంట్రవర్సీలకి కొంత కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. ఎందుకు? నా స్టైల్ అది.